ఏ లాభం లేకపోతే వ్యాపారం అనేవాడు వరదన మీద పడిపోడు. అంటే వరద వస్తున్నా కూడా దాని వెంటనే వ్యాపారం అనేవాడు పోడు అనేది ఒక సామెత ఉంది. ఇట్లానే మన రాజకీయ నాయకులు కూడా పరామర్శకు కూడా అలానే వెళ్తారు. చాలా లెక్కలు ఉంటాయి. ఈ చిలుకూరు బాలాజీ ఆలయం ఉంది కదా, దాన్ని చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేవి నానుడి అలా పేరుతో పిలుస్తూ ఉంటారు. అంతేగాని బాలాజీ ఆలయము, వెంకటేశ్వర స్వామి ఆలయము ఇలా అనరు మన సనాతన ధన ప్రేమికులు. నిన్న ఆయన మీద కొంతమంది ఏదో రామరాజ్యం పేరుతో, ఒరే వీర్రా గౌరెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నెట్టింటికి వచ్చా, నాకు డబ్బులు ఇవ్వు, నా వాడిని ఎంప్లాయీగా పెట్టుకో, ఆ రేంజ్లో వెళ్ళి ఆయన్ని హింసించి ఆయన చేత దండం పెట్టించుకొని రకరకాలుగా హింసించారు. అయితే అది బయటికి వచ్చిన తర్వాత వెంటనే రాజకీయ నాయకులు బెల్లం చుట్టూ ఈగల్లాగా సర్రమనుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళందరూ ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్, ఆ తర్వాత బండి సంజయ్, చివరిలో ఫోన్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వీళ్ళందరికీ అంటే ఇప్పుడు ఎవరి మీద దాడి జరిగినా ఖండించాల్సిందే. కానీ ఈ దాడిలో కూడా విఐపి దాడులు, మామూలు దాడులు అనుకోవాలి. ఎందుకంటే ఎన్ని గుళ్ళల్లో దొంగతనాలు జరగట్లా, ఎన్ని గుళ్ళ మీద అర్చకుల మీద చీపు మాటలు మాట్లాడటం, ఫలానా కులం ఎందుకు చెప్తున్నాను కదా, ఈ బ్రాహ్మణులు అనబడే వారిని నీచాతి నీచంగా అవమానిస్తూ, అరే మీరు పప్పురా, మీరు తుప్పురా అనుకుంటూ వాగే వాళ్ళందరి మీద చర్యలు ఉండవు. కానీ ఇలా ఫేమస్ అయిన వాళ్ళ మీద ఏదైనా జరిగితే మాత్రం, అయ్యగారు ఏంటి అయ్యగారు ఇంత జరిగితే మాకు చెప్పరా, మీకు చెప్పడానికి మీరు ఫోన్లు ఎత్తుతారా, మీరు అసలు ఫోనే వాడరు కదా. కానీ చూశారు కదా, పరామర్శలో కూడా పరామర్శం రాజకీయ ప్రయోజనం. కాకపోతే ఇంకెక్కడ జరగట్లా, ఇంకొక ఆయనేమో అక్కడెక్కడో కూర్చొని ట్వీట్లు పెడతాడు. అంతేగాని తన పార్టీకి సంబంధించినటువంటి ఒక పేరు కూడా అసలు వాడి మోహన్ చూస్తేనే నాకు అసహ్యం వేసింది. ఆ తర్వాత అర్థమైంది వాడికి రేచీకటాను మాట్లాడితే కళ్ళు ఇలా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు నాకు అర్థం కాల. తర్వాత మెల్లిగా ఆలోచిస్తే అర్థమైంది అతనికి ఏదో దృష్టి లోపం ఉన్నట్లుంది అని. అప్పుడు కొద్దిగా బాధపడ్డారు, రే అనవసరంగా వాడి చూస్తున్న చూపుని అవమానించినట్లున్నా మేము 1-2 వీడియోల్లో అని చెప్పేసి. అయినా కూడా మనం ఎక్కడ నోరు జారలేదు. కానీ అతని వ్యవహార శైలి అనమాట. తను ఇంకొక లేడీని లోబరుచుకొని డబ్బులు తీసుకొని ఆమెని అరెస్ట్ చేయిస్తాడు. అది ఎంతవరకు కరెక్టు? ఆమె అంత చండాలపు క్యారెక్టరు అని ఇతగాడు ప్రచారం చేస్తున్నాడు కదా. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నావు, డబ్బులు ఎందుకు ఇస్తున్నావు, వాళ్ళ ఇంటికి ఎందుకు తిరుగుతున్నావు, దేనికి వెళ్తున్నావు చెప్పాలి కదా. అలాంటి వాడిని వదిలేసిన మహా సనాతన ధర్మ పరిరక్షకుడు ఈ దాడి మీద మాత్రం ట్వీట్ చేస్తాడు. ఇలా ఉంటే రాజకీయ పరామర్శలు. అదే వ్యాపారం సాగుతుంది, ఏదో వ్యాపారం ఉందనుకుంటేనే వరదన పడిపోతాం వ్యాపారులు, లేకపోతే బయటకు ఎందుకు వస్తారు. అలానే వీళ్ళు కూడా అనుకోవాలి రాజకీయ వ్యాపారులు. బాయ్.